Hi friends, once again we are watching. ఇప్పుడు మేము స్ట్రక్చరల్లో లీనియర్ లేయర్ అనేసి తయారు చేస్తున్నాం. అది ఎలా తయారు చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ లేయర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక కాంపోనెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్, ఒక కాంపోనెంట్ తయారు చేస్తున్నాం, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి అరేంజ్ చేస్తాం. సో అలా డిఫరెంట్ లేయర్స్ పెట్టినప్పుడు దాని మీద ప్రెషర్స్ లోడ్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అనేది ఈ ఆనర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మేము ఆల్రెడీ ప్రోయిలో డిజైనింగ్ సాఫ్ట్వేర్లో మేము ఆ కాంపోనెంట్ తయారు చేసి పెట్టుకున్నాం. అది ఎప్పుడు లేయర్లో ఉండాలి, సెల్లో ఉండాలి. నేను ఆల్రెడీ సెల్లో తయారు చేసి పెట్టాను. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. దాన్ని చేసుకునే ముందు ఫస్ట్ మనం యూనిట్స్ టైప్ చేద్దాం. స్లాష్ యూనిట్స్ SI MM. ఓకే, యూనిట్స్ ఇచ్చిన తర్వాత ఫైల్ జాబ్ నేమ్ సెలెక్ట్ చేస్తున్నా. స్ట్రక్చరల్లో లీనియర్ లేదు కాబట్టి లీనియర్ లేయర్. ఓకే, ఫైల్ చేంజ్ డైరెక్ట్లీ మనం ఎక్కడ సేవ్ చేసి పెట్టుకున్నట్లు దాంట్లో మనం సేవ్ చేస్తున్నాం. యాక్సెస్. ఓకే, గో టు ఫైల్, టైటిల్, మన కాంపోనెంట్ నేమ్. ఓకే, ఫైల్, go to import, select IGS. ఓకే, select browse. డిస్క్ బ్రేక్ అనేది ఇక్కడ సెల్లో ఉంది, సో మేము సెల్ టైప్ చేస్తున్నాం. సెల్ ఓపెన్. సో ఇది మనం తయారు చేసే మనం తీసుకునే కాంపౌండ్ ఇది సెల్లో ఉంది. చూడండి, దాని థిక్నెస్ అనేది లేదు బ్రేక్కి, ఓన్లీ ఒక లేయర్ మాత్రమే. సో గో టు ప్రిఫరెన్సెస్, స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్చర్ మీద క్లిక్ ఇస్తాం. ఓకే, ప్రీప్రాసెసర్, ఎలిమెంట్ టైప్, యాడ్ ఎడిట్, డిలీట్, యాడ్. మనం తీసుకునే సెల్ కాబట్టి సెల్ 8 నోడ్ 281 అనేది దాని యొక్క కోడ్, 8 నోడ్ యొక్క కోడ్ అది. ఓకే, క్లోజ్. తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్, మెటీరియల్ మోడల్స్, స్ట్రక్చరల్, లీనియర్, ఎలాస్టిక్, ఐసోట్రోపిక్, స్మార్ట్లెస్ వాల్యూ మనం టైప్ చేస్తాం. 380 0.3 అండ్ డెన్సిటీ వాల్యూ 0.50396. ఓకే, ప్రీవియస్గా చూసినట్లయితే మనం ఒకటే మెటీరియల్ తీసుకున్నాం ఒకే కాంపోనెంట్కి, అందుకు ఇక్కడ ఒకటే ఇచ్చాం. కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి రకరకాల మెటీరియల్ ప్రాపర్టీస్ తీసుకుంటాం. తర్వాత మెటీరియల్, న్యూ మోడల్, ఇప్పుడు ID నెంబర్ 2. ఓకే, ఇక్కడ మనం కొత్త మెటీరియల్స్ ఐడి తయారు చేసుకోవాలి. అంటే ఇంకో కాంపోనెంట్ యొక్క మెటీరియల్స్ అనేది ఇక్కడ మనం టైప్ చేస్తాం. దాని ప్రాపర్టీస్ చూద్దాం ఏ విధంగా ఉంటాయో. V2 11 00 0.3 డెన్సిటీ వాల్యూ 0.5037206. దీనికి ఒక ఫార్ములా ఉంది. సో దాని ప్రకారం మనం మెటీరియల్స్ అన్ని తయారు చేస్తాం. ఈ ఫార్ములా ప్రకారం వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ యొక్క టాప్ మెటీరియల్ మైనస్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బాటమ్ మెటీరియల్ ఇంటూ Z/H ప్లస్ 1/2 ఇంటూ యంగ్స్ మాడ్యులస్ యొక్క బాటమ్ మెటీరియల్. సో అలా వాల్యూస్ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఉండే వాల్యూస్ తీసుకుంటాం. డెన్సిటీ వాల్యూ. ఓకే, సో ఇక్కడ 3 రకాల మన లేయర్స్ ఇచ్చాం కాబట్టి 3 ఐడీలు వచ్చాయి. 1 2 3. ఓకే, నౌ క్లోజ్. గో టు సెక్షన్స్. మనం సెల్ తీసుకున్నాం కాబట్టి సెల్, లేయర్, యాడ్ ఎడిట్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒకటే ఉంది కానీ మనం ఇక్కడ 3 రకాల లేయర్స్ తీసుకున్నాం కాబట్టి యాడ్ లేయర్స్ అంటే సో అప్ టు మనం ఎన్ని తీసుకుంటే అన్ని వరకు వస్తాయి. కానీ ఇక్కడ మనం 3 తీసుకున్నాం, సో అందుకు నేను 3 లేయర్స్ తీసుకున్నా. అక్కడ ఒక లేయర్ యొక్క థిక్నెస్ నాకు ఒక్కోటి 2 mm ఉండాలి, అందుకు నేను ఇక్కడ 2 టైప్ చేస్తున్నా.
material id, the first layer number 1 material id, second layer, so I give to id number 2, ఇది థర్డ్ లేయర్, దీనికి ఐడి నెంబర్ 3 నేను సెలెక్ట్ చేస్తున్నా, ఐడి నెంబర్ 3. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్. యాంగిల్ ఓరియంటేషన్ నాకు 45 degreesలో ఉండాలి, ఇది ఇచ్చిన ఒకటే ఇవ్వకుండా ఒకటే, దీనివల్ల ప్రాబ్లం లేదు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, లేయర్ 1, లేయర్ 2, ఐ మీన్ సెంటర్ లేయర్ అండ్ టాప్ లేయర్. సో ఇక్కడ మనం ఆఫ్సెట్ తీసుకోవచ్చు, ఐ మీన్ మిడ్ ప్లేన్, టాప్ ప్లేన్, బాటమ్ ప్లేన్ ఆఫ్సెట్ అనేది ఇప్పుడు యాజ్ జనరల్గా ఇప్పుడు మిడ్ ప్లేన్లో ఉంటుంది. సో అందుకు నేను మిడ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, తర్వాత మెషింగ్, మెష్ టూల్, స్మార్ట్ సైజ్ ఆన్, సెట్ ఫైన్ మెష్, మెష్ పికాల్. ఓకే, now go to loads, apply displacement, structural displacement on areas. Okay, all the way. Okay, go to pressure on areas. ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తున్నా ఈ పెడల్ మీద, ఈ కాంపోనెంట్ మీద. ఓకే, నాకు ప్రెషర్ వాల్యూ 1.5 కావాలి, అది 1.5 టైప్ చేశా. ఓకే, చూడండి ఇది డిస్ప్లేస్మెంట్ పొజిషన్, ఇక్కడ రెడ్గా ఉండేది మనం ప్రెషర్ అప్లై చేసిన ఏరియా. సో ఐ గో టు సాల్వ్ సొల్యూషన్, సాల్వ్ కరెంట్ ఎల్ఎస్ ఫైల్. ఓకే, ఈ yellow color displacement position and ఈ red color is pressure apply చేసాను. Now go to general post pressure, nodal solution, UOF solution, displacement vector sum. Okay, సో మనం 1.5 ప్రెషర్ అప్లై చేసాము, కానీ ఇక్కడ మనం 0.7 వచ్చింది. ఇది సేఫ్ కండిషన్లో ఉంది, దీన్ని మనం సేవ్ చేసుకుంటాం. సేవ్. ఓకే, క్యాప్చర్. ఓకే, ఇక్కడ మనం 3 రకాల లేయర్స్ అప్లై చేసి ఈ డిస్క్ బ్రేక్ సెల్ కాంపౌండ్ తయారు చేసాం. సో ఆ 3 ఒకదాన్ని ఒకటి కలిపినప్పుడు మనం 1.5 వరకు ప్రెషర్ అప్లై చేసాం. బట్ 1.5 అప్లై చేసినా కానీ అది ఎటువంటి డిఫార్మేషన్ కాలేదు. సో ఇన్ దిస్ సెల్ డిస్క్ బ్రేక్ ఈజ్ వెరీ సేఫ్ పొజిషన్, నో షేక్. Okay friends, thank you for watching.